నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవాలయ పునఃప్రతిష్ఠ మరియు కలశ స్థాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాటి నుంచి 3 రోజుల పాటు ఈ వేడుకలు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యవేక్షణ సహకారంతో అత్యంత శోభాయమానంగా జరుగుతున్నాయి. తొలి రోజు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యం, అఖండ దీపారాధన తదితర విశేష కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి, కౌన్సిలర్ పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ తదితరులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పెడపర్తికి చెందిన యాగబ్రహ్మ, శైవాగమ కిషోర్, ఆగమ భాస్కర, యాగకేసరి, బ్రహ్మశ్రీ ఎలమంచిలి కృష్ణమూర్తి, శివాచార్య బృందం ఆధ్వర్యంలో ఈ 3 రోజుల దీక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మవారి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని వారిని ఆహ్వానించడం జరిగింది. నూకాలమ్మ గుడి గురించి మీకు తెలుసు. నర్సీపట్నానికి అమ్మవారు ఇప్పుడు కాదు, పూర్వం నుంచి పెద్దలు ఎప్పుడో నిర్మాణం చేసిన గుడి ఇది. తర్వాత మనం వచ్చిన తర్వాత పెద్దలు పోయిన తర్వాత మనం టేకప్ చేసాం. తర్వాత ఆ గుడిని కట్టాలని చెప్పి 5 సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నాను. 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ 40 లక్షల రూపాయలు ఇచ్చింది. నా 10 లక్షల రూపాయలతో 50 లక్షల రూపాయలు గుడి నిర్మాణం గత 6 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాను నేను. తర్వాత మన ప్రభుత్వం పోవడం, మరి కొంతమంది వచ్చారు, మీకు తెలుసు. ఆ పేరు కూడా వచ్చేసి నాకు ఈ పుణ్యస్థానం వచ్చేసి నాకు ఇష్టం లేదు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుడిని ఇష్టాసారంగా, శాస్త్రోక్తంగా కాకుండా ఇష్టాసారంగా నిర్మాణం చేశారు. ఆ డిపార్ట్మెంట్ కూడా మరి పని మూసుకున్నారు ఆ రోజుని. అది కూడా సగం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఇంకొక 50 లక్షలు కావాలి నాకంటే నన్ను 10 లక్షలు కట్టమన్నారు. మళ్ళీ నేను 10 లక్షల రూపాయలు కడితే 40 లక్షలు ఇచ్చాను. మళ్ళీ 50 లక్షల రూపాయలతో మళ్ళీ గుడి స్టార్ట్ చేస్తాం మనం. మధ్యలో ఇంకో సంఘటన చెప్పాలి మీకు. మన ప్రభుత్వం లేనప్పుడు నేను తెచ్చిన డబ్బు, అప్పుడు ఇచ్చిన డబ్బు కూడా ఏమైందో నాకు తెలీదు. సీఎంఆర్ రమణ గారిని అడిగి మళ్ళీ 10 లక్షలు తీసుకున్నారు. పాత ఎమ్మెల్యే గారు 10 లక్షల రూపాయలు తీసుకొని గుడి ఆగిపోయిందండి, 10 లక్షలు ఇవ్వమంటే సీఎంఆర్ రమణ గారు వ్యాపారస్తులు 10 లక్షలు ఇచ్చాడు. ఆ 10 లక్షలు నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైందని అకౌంట్ చూస్తే ఆ అకౌంట్లో 10 లక్షలు లేదు. మరి ఏమైంది సార్ డబ్బు 10 లక్షలు? సరే అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, పూర్తి చేస్తాం. 12వ తారీఖుని ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. దాని ముందు శాస్త్రోక్తంగా చెయ్యాలి కాబట్టి శాస్త్రం కొంతమంది అన్నీ ఓపెన్ చేసుకుంటారు, స్వామికి దగ్గర చేస్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రతిష్టాత్మకంగా శాస్త్రోక్తంగా జరిగితే 10 కాలాల పాటు అమ్మవారు ఉంటారు, మనం ఉంటాం కాబట్టి, మనకు ఆశీర్వాదం కాబట్టి కార్యక్రమం శాస్త్రోక్తంగా చేస్తున్నాం. అమ్మవారికి ఘటాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా విశేషమైనది. ప్రతి గృహము అష్టైశ్వర్యాలతో ప్రకాశించాలని కోరుతూ గ్రామాన్ని సంరక్షించే దేవత గ్రామదేవత కనుక అటువంటి గ్రామదేవతకి మన చేత్తో పసుపు కుంకుమ నీళ్లు పోస్తే ఆ గృహం అంతా కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో ఉంటుంది. అందుచేత రేపు సాయంత్రం 5 గంటలకి పట్టణంలో ఉన్నటువంటి సువాసిని స్త్రీలందరూ కూడా అయ్యప్ప స్వామి ఆలయ ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి యాగశాల దగ్గర నుంచి బయలుదేరి ఆ అమ్మవారి ఆలయానికి, నూకాలమ్మ అమ్మవారి ఆలయా దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ పసుపు కుంకుమ నీళ్లు ఘటాభిషేక కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ కూడా ఇళ్ల దగ్గర నుంచి కలశలు తెచ్చుకోవాలి. కలశలు తెచ్చుకుంటే ఇక్కడ జలాలు గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి, గోదావరి జలాలతో ఇక్కడ చక్కగా ఉదకశాంతి కార్యక్రమం చేసి ఆ ఉదకశాంతి నీళ్లు, ఈ నీళ్ళన్నీ పట్టుకుని అక్కడికి వెళ్ళి అభిషేక కార్యక్రమం చేసుకుంటాం. అట్లాగే 12వ తారీఖు ఉదయం 9:14 మన అయ్యన్న పాత్రుడు గారు, పద్మావతి గారు దంపతుల చేత, వారి కుటుంబ సభ్యులచే అమ్మవారికి బంగారు యంత్రంతో అమ్మవారికి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం చేసి తదుపరి అందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం దేవాలయం దగ్గరే అన్న సమారాధన కార్యక్రమం చేస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆ రోజు సాయంత్రం గరగలను బయటికి తీసుకొచ్చి ఉత్సవం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. కనుక లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం మహత్తరమైనటువంటి ఈ నూకాలమ్మ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతుంది కనుక సర్వులు, ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు అవుతారని తెలియజేస్తున్నాం.
దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.